హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇదివరకు వీడియోలో ఏందంటే ఈ యొక్క గడ్డలన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లైన్‌లో డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉండే. ఇప్పుడు స్లాబ్ చేసుకోవడానికి మొత్తం కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గానే జరుపుకుంటూ వస్తున్నారండి. చూడొచ్చు. ప్రస్తుతం చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అయితే వర్క్స్ జరుగుతున్నాయి స్లాబ్ ఏసుకోవడానికి. అలాగే ఈ యొక్క క్రేన్స్ అన్నీ కూడా మనకు ఏదైతే ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఉంటాయో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అంతా కూడా ఈ యొక్క గడ్డల మీదైతే పెట్టడం జరుగుతుంది. చాలా మటుకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే చేంజ్ అయిపోయిందండి. వితిన్ మనకు ఈ మంత్ 10థ్ లోపు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే అందుబాటులోకి రావాలనే టార్గెట్ అయితే ఉందన్నమాట. రీసెంట్‌గా మనకు నారాయణ గారు కూడా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని విజిట్ చేసి అయితే చెప్పడం జరిగింది. వర్క్స్ కూడా దానికి తగ్గట్టే జరుగుతున్నాయండి. అలాగే మీరు ప్రస్తుతం అవతల వైపు కూడా చూడొచ్చు రెండో లైన్‌కి కూడా. మొత్తం కూడా యువతల వైపుకి కూడా స్టీల్ గడ్డలు ఇన్‌స్టాల్ చేసేసారండి కొంతవరకు. ఏదైతే మనకు డౌన్ లెవెల్‌లో ఈ యొక్క ఒక పిల్లర్ అయితే ఉంది కదా! బ్యాలెన్సు. దానికి సంబంధించి ఆ కొంత భాగమే వదిలారనమాట. రిమైనింగ్ అక్కడి వరకు గడ్డర్ ఇన్‌స్టాలేషన్ అయితే చేసేసారండి. ఇక ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో ఆ యొక్క పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని, వాటి మీద కూడా 2 లైన్‌ల గడ్డలు కూడా ఇన్‌స్టాల్ చేసేస్తారనమాట. చూడండి ఎలా జరుగుతున్నాయి వర్కు. గత వీక్‌లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆఫీసర్స్ నిల్చున్నారో అక్కడి వరకు ఈ యొక్క డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడంతా కూడా ఈ లైన్ అంతా కూడా మనకు ఈ యొక్క డెక్ షీట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం స్లాబ్ ఏసుకోవడానికైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే జరుపుకుంటూ వస్తున్నారండి. అలాగే మనకు 2 వైపులా కూడా షట్టర్స్ లాగా అంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కాంక్రీట్‌తో ఏస్తారు కాబట్టి అవన్నీ కూడా బయటికెళ్ళిపోకుండా 2 వైపులా షట్టర్స్ లాగా కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు స్మాల్ సైజ్‌లో. అలాగే 2 వైపులా మనకు బ్రిడ్జికి దిమ్మల్లాగా ఉంటుంది కదా! వాటికి సంబంధించి కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో అయితే అలొకేషన్ చేసుకుంటూ వస్తున్నారండి. ఒక గోడల్లాగా అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో, ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనకు 300 మీటర్స్‌లో సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడికైతే కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ రోడ్ అంతా కూడా చాలా వెడల్పు అయితే చేయడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనకు ఈ యొక్క లారీలైతే ఈ యొక్క స్టీల్ గడ్డర్‌ని ఆహ్, ఎక్కిస్తున్నారనమాట. మనకు అవతల వైపుకి గడ్డలననేది పంపించడం జరుగుతుంది. ఈ యొక్క లారీల త్రూ. ప్రస్తుతం ఈ క్రేన్ సహాయంతో ఉన్న గడ్డర్లన్నీ కూడా ఆ లారీలోకైతే ఎక్కించడం జరుగుతుందండి. అవతల వైపయితే మళ్ళీ అన్‌లోడ్ చేసుకుంటారనమాట తీసుకెళ్ళి. సో, చూడొచ్చు. ప్రస్తుతం చూడండి ఏ లెవెల్‌లో ఉంది. ఇయన్నీ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అండి. స్లాబ్ వర్క్ కోసమైతే యాక్చువల్‌గా ఇది 2+2 ఉంటుంది కదా! ఒక సైడ్ అంతా కూడా స్లాబ్ వర్క్ కోసమైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. మరోవైపు కూడా ఇదివరకు మనకు సగం వరకే ఈ యొక్క గడ్డలనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఏదైతే మనకు ఆ పిల్లర్ ఉందో అక్కడి వరకు కూడా ఈ యొక్క గడ్డలనేది ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు చూడండి. ఆ కొంత గ్యాప్ మాత్రమే ఉంచున్నారనమాట. ఏదైతే ఆ యొక్క పిల్లర్ ఉందో అక్కడ మాత్రమే గ్యాప్ ఇచ్చున్నారు. అది కూడా 1 ఆర్ 2 డేస్‌లో వాటికి కూడా పిల్లర్ కంప్లీట్ చేసుకొని ఇంక వాటి మీద కూడా ఆల్రెడీ రెడీ చేసుకుంటున్న పిల్లర్‌నైతే ఇన్‌స్టాల్ చేసేసుకుంటారండి. సో, దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దాదాపు 70,00,00,000తో 4 లైన్‌లు ఉండేలాగైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే నిర్మించడం జరుగుతుంది. దీని పొడవు వచ్చేసి మనకు 128 మీటర్లయితే ఉంటుందండి. ఇది మనకు కృష్ణా నది నుంచి ప్రవహించే డెల్టా కెనాల్ మీదయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే నిర్మించడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కరగట రోడ్డు కింద అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. అది చాలా చిన్న రోడ్డు. ఇప్పుడేందంటే చాలా వరకు ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది. మార్నింగ్ అవర్స్‌లో, ఈవినింగ్ అవర్స్‌లో. అందువల్ల ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి పనుల్ని చాలా ఫాస్ట్‌గా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. చూడొచ్చు. మనకింకా నాకు తెలిసి ఈ వీక్‌లో స్లాబ్ కూడా కంప్లీట్ చేసేస్తారనుకుంటాను. ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత. గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అప్‌డేట్ అండి. గత వీక్‌లో జస్ట్ మనకు ఈ యొక్క డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉన్నారు. గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాలైజేషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయిందండి అటు సైడ్ అంతా కూడా. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా గూడా స్టార్టింగ్ స్టేజ్ మొత్తం గూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్‌కి సంబంధించి స్లాబ్ ఏసుకోవడానికి అంతా గూడా ఒక లెవెల్ అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ గూడా అలిగేషన్ జేసేసుకున్నారండి. అలాగే మనకు బ్రిడ్జికి సైడ్స్ కూడా దిమ్మలాగా వస్తాయి గదా! కాంక్రీట్‌తో ఒక గోడలాగా వాటికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ గూడా చేసుకోనున్నారు చూడొచ్చు. సో, ప్రస్తుతం మీరు చూసే వర్క్స్ అన్నీ కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అయితే చూస్తున్నారండి. అలాగే అవతల వైపు కొన్నిటికి గడ్డలు ఇన్‌స్టాలేషన్ చేసుకోవడానికైతే అక్కడైతే రెడీ చేసుకుంటున్నారనమాట. అక్కడ కొంతవరకైతే బ్యాలెన్స్ ఉంది. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక లెవెల్‌లో అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇప్పుడు
కిందంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన దాని మీద ఇప్పుడు అవతల వైపున, యువతల వైపున ఏదైతే ఈ యొక్క గోడల్లాగా కాంక్రీట్‌తో ఉంటుందో వాటికి సంబంధించింది కూడా ఐరన్ రాడ్స్ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే సైడ్ అంతా కూడా షట్టర్స్ లాగా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడండి.